హాయ్ హలో వెల్కమ్ టు వైట్ టాక్స్. ఈ రోజు మనం సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణా రవీంద్ర రెడ్డి గారితో ఉన్నాము. ఈ డివిజన్ సంబంధించి అభివృద్ధి పనుల గురించి గత 5 సంవత్సరాలుగా మనం చేసిన పనుల గురించి మనం డిస్కస్ చేద్దాము. నమస్తే మేడం. నమస్తే అండి. టీం అందరికి కూడా వెల్కమ్ సార్. మేడం, సైదాబాద్ డివిజన్ లో మీరు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అవును సార్. రైట్. మీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి. అసలు రాజకీయాలకు ఎలా వచ్చారు? సో మీరు మీ ప్రస్థానం ఏంటి? రాజకీయ ప్రస్థానము అని అంటే యాక్చువల్గా మా సారు తను పాలిటిక్స్లో అంటే చాలా సంవత్సరాల నుంచి తను పాలిటిక్స్లో ఉన్నారు. యాక్చువల్గా తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీ కన్నా తను ఒక నేషనల్ ప్లేయర్, వాలీబాల్ నేషనల్ ప్లేయర్, స్పోర్ట్స్ పర్సన్. నేషనల్ ప్లేయర్ అయిన తర్వాత ఆయన బ్యాంక్లోకి జాబ్ తీసుకోవడం జరిగింది. అందులో బ్యాంక్లో ఉండి ఆయన యూనియన్లో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన పాలిటిక్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఆయనకు ఫ్రెండ్ సుధీర్ కుమార్, గతంలో మన కార్పొరేటర్ గారు ఉండేవారు సుధీర్ కుమార్ అని, ఆయన ఫ్రెండ్స్ అన్నమాట. మా సారును సుధీర్ కుమార్ ఇద్దరు ఫ్రెండ్స్. సో వారిద్దరి పరిచయ వాళ్ళతోని తన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక అదే కంటిన్యూగా సాగుతూ వచ్చింది. ఇక అందులో ఇంకా ఇంట్లో ఆయన ఉన్నారు కాబట్టేసి ఇక మాకు కూడా కొంచెం ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఇక నేను కూడా ఈ రాజకీయ ప్రస్థానం మాది జరిగింది సార్. ఇంకొకటి, మా సైదాబాద్ డివిజన్ లో జనరల్ లేడీస్ కి మహిళకు కోట వచ్చింది. దాంతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో మీరు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. అవును సార్. సో సైదాబాద్ లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈ సైదాబాద్ లో అనే దానికన్నా యావత్ జిహెచ్ఎంసి అని చెప్పచ్చు. ఉన్నది ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం సివరేజ్, మళ్ళీ ఇంకొకటి రోడ్స్, బిల్డింగ్స్, అలాంటివన్నీ మీకు తెలిసిన ప్రాబ్లమే అంతా. ఈరోజు మన జిహెచ్ఎంసి అన్నిట్లలో ఒకప్పుడు 10th 3rd ప్లేస్ ఉండేది మన జిహెచ్ఎంసి. అలాంటిది ఇప్పుడు ఏ పరిస్థితిలో పోయిందో మీకు అందరికీ తెలుసు. అది ఎందుకు జరుగుతుంది, అది అసలు ఎవరి లోపం అనేది అర్థం కావట్లేదు. అంటే ఇది ప్రభుత్వము లోపమా, లేకపోతే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వర్క్ చేయట్లేదన్న ఒక లోపమా? అంటే ఫండ్స్ ఇస్తే ఏ ప్రజాప్రతినిధి అయినా ముందుకొచ్చి చేపిస్తారు. మెయిన్ సమస్య అనేది మనకు సీవరేజ్ ఏనండి. ఈ సీవరేజ్ అనేది ఎలా డెవలప్మెంట్ చేయాలి అని అంటే, ఎందుకంటే గతంలో అప్పుడు పబ్లిక్ అంటే ప్రజలు తక్కువ ఉండేవాళ్ళు, పబ్లిక్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు రాను ఏమైపోతుందంటే పాపులేషన్ అనేది పెరుగుతుంది. పాపులేషన్ పెరుగుతుంది, దాంతో పాటు అపార్ట్మెంట్స్ పెరిగిపోయినాయి. అప్పుడంటే ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి, ఇప్పుడు ఆ ఇండివిజువల్ హౌసెస్ పోయి ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయినాయి. ఆ అపార్ట్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని అది సీవరేజ్ లైన్ అనేది ఇప్పుడు ఒకప్పుడు 150-200 అట్లా డయా ఉండేవి పైప్స్ అనేటివి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ పెరిగినప్పుడు కనీసము వాళ్ళ మళ్ళీ ఈ వాటర్ డిపార్ట్మెంట్ అంటే ఈ సీవరేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మళ్ళీ అవగాహన లేకనా, లేక ఇప్పుడు పెరుగుతున్న జనాభాను పట్టుకొని వాళ్ళు వేసే ఏదైతే సీవరేజ్ లైన్ ఉందో ముందు ఫ్యూచర్ ఆలోచించుకొని వెయ్యాలి. ఇది టోటల్ జిహెచ్ఎంసీలో ఎదుర్కొంటున్న సమస్య. మొత్తం ఒక ప్లాన్ వేసుకుంటే దాదాపు కొన్ని కోట్లు ఖర్చు చేస్తే ఇది మొత్తం దీని ఏదైతే మనం అనుకుంటున్నామో ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఉందో అది కంప్లీట్ గా సార్ట్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట. అవును, ప్లానింగ్ సెక్షన్ ఏదైతే ఉందో, సో మన హైదరాబాద్ కి నిజాం ప్రభుత్వంలో వేసిన సివరేజ్ మొన్నటి వరకు యూజ్ చేశారు. అవును సార్. సో జస్ట్ గత మన తెలంగాణ ఏర్పడ్డాకనే స్టార్ట్ చేశారు పనులు. అంతే సార్. సో అప్పుడు కూడా అది కూడా కొంచెం ప్లానింగ్ చేసుకొని చేశారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లేదు సార్, ప్లానింగ్ అనేది లేదు. నేను అదే చెప్తున్నాను మీకు. నేను మొత్తము మీకు చూపిస్తాను. మేము గెలిచినప్పటి నుంచి నేను ఒకసారి డివిజన్ లో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సీవరేజ్వి అని చెప్పేసి నేను త్రూ అవుట్ డివిజన్ అంతా తిరిగి ఇదంతా స్టడీ చేశాను సార్. ఇన్ని లైన్స్ ఓన్లీ ఇది సైదాబాద్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. డివిజన్ లో నేను తిరిగి ఇదంతా కూడా ప్రతి ఒక్క గల్లీ వెళ్ళి స్టడీ చేసి రాసుకున్న లిస్ట్ సార్ ఇది. ఇన్ని సీవరేజ్ ప్రాబ్లంలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనము చేయాలి అని అంటే మొత్తం సిస్టమ్ అంతా మార్చాలి. ఈ సిస్టమ్ అనేది మారుస్తే తప్పకుండా సీవరేజ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా అవుతాయి.
సో ఈ సివరేజ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేమన్నా దీని మీద మాట్లాడారా? సార్ ఇప్పటిదాకా కౌన్సిల్ అయింది, కానీ కౌన్సిల్లో ఇప్పటిదాకా వాటర్ డిపార్ట్మెంట్ అనేది పార్టిసిపేషన్ లేదు. అంటే ఈ తెలంగాణ వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. అంటే తెలంగాణ వచ్చింది నాకు అప్పటి నుంచి నాకు తెలియదు, కానీ మేము ఎప్పుడైతే మేము ప్రతినిధులం అయ్యామో అప్పటి నుంచి మేము ఈ కౌన్సిల్లో ఎప్పుడైతే కౌన్సిల్ కి వెళ్ళినప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ అనేదే రాలేదు. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏ ఒక్క రోజు రాలేదు సార్. లాస్ట్ మొన్న కౌన్సిల్లో, అంటే అది గతంలో, అంటే మొన్నటి కాకుండా అంతకు ముందు జరిగిన కౌన్సిల్లో వాటర్ డిపార్ట్మెంట్ కంపల్సరీ రావాలి, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు రావాలి అన్నందుకు మొన్న 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 మాకు సారీ 30th కు జరిగింది. ఆ రోజు ఒక్కరు వచ్చారు, అమరేందర్ సార్ ఒకరు వచ్చారు, డైరెక్టర్ ఒకరు, అమరేందర్ రెడ్డి గారు ఒకరు వచ్చారు. అది కూడా సరిగ్గా ఆన్సర్స్ అనేటివి లేవు వాళ్ళవి. ఓకే, అంటే యాక్చువల్లీ ప్రెసెంట్ ఏంటంటే మన మున్సిపల్ శాఖ మంత్రి కూడా లేరు. సో గత 4 సంవత్సరాల నుండి కూడా ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో మీరు బీజేపీ కార్పొరేట్ కూడా మంచి స్ట్రెంత్ ఉంది. అవును సార్, మంచి స్ట్రెంత్. ప్రతి దానికి మేము ఏది ఉన్నా గానీ మేము ప్రతి దానికి ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేసేటప్పటికే మాకు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సివరేజ్ ప్రాబ్లంలలో మేము దాదాపు 75% కంప్లీట్ చేసుకోగలిగాం. ఎందుకు అని అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి సగం ఓల్డ్ సిటీ ఉంది, సగం కాలనీస్ ఉన్నాయి. ఎక్కువ మటుకు మాకు ఎక్కువ బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలు ఉండేటప్పటికి ప్రాబ్లమ్స్ అనేటివి చాలా సివియర్ గా ఉంటాయి. అలాంటప్పుడు మేము కంపల్సరీ మాకు ఇది కావాలి అని చెప్పేసి ఎండి దగ్గరికి వెళ్ళి, మేము మా జిఎం దగ్గరికి వెళ్ళి మేము ఫైట్ చేసి ఫండ్ తీసుకొని వచ్చి మేము ఈ లైన్స్ అన్ని వేపిస్తున్నాం సార్. ఇంకొకటి ఇప్పుడు ఈ 24-25 నుంచి ఇంకా 1 crore దాకా ఇప్పుడు శాంక్షన్ చేపించుకున్నాము. అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఇంకా ఈ 1 month లో స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా సో ఇప్పుడు మీరు ఫైట్ చేసి ఫండ్ చేపించుకున్నారు. జనరల్ గా ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫండ్స్ ఎక్కడ రిలీజ్ చేయట్లేదని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అది మాత్రం ముమ్మాటికి 100% కరెక్ట్ సార్. ఓకే, ఎందుకు అని అంటే అసలు ఇప్పటిదాకా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year దాటిపోయింది. 1 year దాటిపోయినా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. అసలు వాళ్ళు ఎన్ని పథకాలు అని చెప్పేసి, ఎన్ని స్కీములు అని చెప్పేసి వాళ్ళు పదవి బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా చెప్పాలి అంటే మోసపూరితంగా వాళ్ళు ఈ గద్దె ఎక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మోసపూరితం, అది కూడా దట్టు మహిళలను మోసబుచ్చి ఈ గద్దెనెక్కారు వాళ్ళు. మా మహిళలు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే గృహలక్ష్మి, గృహజ్యోతి, మళ్ళీ గ్యాస్ సిలిండరు, ఇలాంటివన్నీ అది చేస్తుందండి. ఎందుకు ఏం లాభము చేసి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 100 మంది అప్లై చేశారు, ఆ 100 మందిలో ఎంత మందికి ఇస్తున్నారండి? 1-2 అంతే. అది కూడా సెలెక్టెడ్ పర్సన్స్ అన్నట్టు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఒకటే ఇంట్లో ఒక అపార్ట్మెంట్ లో 1, 2, 3 థర్డ్ ఫ్లోర్స్ 2 floors ఉంటాయి. ఆ 2 floors ఒక ఫ్లోర్ కి ఇస్తే ఇంకో ఫ్లోర్ కి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏం లాభం చేసింది? ఇప్పుడు ఈవెన్ రేషన్ కార్డ్స్ ఇస్తామని అంటున్నారు, ఇప్పటిదాకా కాలేదు. ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నారు, ఎవరికి ఇస్తున్నారండి అవన్నీ? గతంలో ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అప్పుడు మభ్య పెట్టింది. అది అసలు ఎవరికి వచ్చింది తెలియదు, ఎవరికి రాలేదు అనేది తెలియదు. అంటే గత ప్రభుత్వంలో కట్టించాం, ఎక్కడుంది అక్కడుందని చూపిస్తున్నారు. మీరు చూసారా అండి? మీరు చూసారా? అసలు ఎవరికి ఎలాట్ అయిందో మీరు విన్నారా? ఎవరికన్నా మాకు వచ్చింది అని ఎవరైనా ప్రజలు చెప్తుంటే మీరు విన్నారా? అది అసలు అదే చెప్తున్నా, గత ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే మోసం చేస్తుంది. అంటే 2 ప్రభుత్వాలు ఒకటేనండి. బిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ 2 ఒకటే. ఇద్దరు ఫ్రెండ్షిప్, బాయ్ అని అంటారు వాళ్ళు. అంటే బాయ్ అంటారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మోడీ గారిని బాయ్ అన్నారు కదా. మరి బాయ్ అన్నారు అని అంటే ఆయన అన్నారు కదా, గతంలో ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి కదా. గతంలో ఆర్ఎస్ఎస్ మనిషి ఉండి ఆయన అలా చెప్పుండొచ్చు, కాదనట్లేదు. కానీ ఇప్పుడైతే ఆయన మాకు విరుద్ధమే కదా. ఓకే, సో ఇప్పుడు సివరేజ్ ఒకటి ఎత్తారు, మెయిన్ సమస్య సివరేజ్. సో ఇంకొకటి టౌన్ ప్లానింగ్ లో అన్ని డివిజన్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్లు, 4వ ఫ్లోర్లు, దాని వల్ల కూడా సివరేజ్ ప్రాబ్లం అవుతుంది మనకి. సో దాని వల్ల రోడ్లు కొంచెం ఇది అవుతుంది, గురించిపోతుంది, పాపులేషన్ పెరుగుతుంది. సో దాన్ని
కోసం మీరు మీ డివిజన్ లో చేసిన కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? కట్టడి అని అంటే ఇప్పుడు మేము మాకు సాధ్యమైనంత వరకు మేము చేసుకుంటూ వస్తున్నాం సార్. అంటే ప్రతి ఒక్కరికి కూడా లేదు అట్లాంటివి కాదు అని చెప్పేసి మీరు ఇట్లా చేయాలి, ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, మీరు ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి చేసి చేపిస్తూ ఉంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే రైతు బంధు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దానిపైన అభిప్రాయం అని అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పండగ సార్. ఇప్పుడు ఇక రాబోయేది ఎలక్షన్స్ పండగ. స్థానిక సంస్థలు, స్థానిక ఎమ్మెల్సీ గాని జెడ్పీటీసీ గాని ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి అన్ని ఒక్కొక్క తర్వాత మా కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక ఎరా సార్ ఇవన్నీ ఒక ఎరా. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి వాళ్ళ భయం కొద్దీ ఒక్కొక్క స్కీమ్ ముందు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజలకు మభ్య పెడుతున్నారు అని చెప్పచ్చు, నిజంగా చెప్పాలి అంటే. అంతే, మభ్య పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చింది లేదు. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు మొన్నటి దాకా కులగణన అన్నారు. కులగణన అనుకుంటూ డైవర్ట్ చేస్తున్నారని చెప్పచ్చు. మభ్య పెట్టేదానికన్నా డైవర్ట్ చేస్తున్నారని చెప్పచ్చు. మొన్నటి దాకా కులగణన అన్నారు. ఈ కులగణన అవ్వంగానే దీన్ని డైవర్ట్ చేయడం కోసం హైడ్రాన్ దింపారు. హైడ్రాన్ దింపంగానే వాళ్ళు మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అన్నారు. అది అవ్వంగానే మళ్ళీ మొన్న ఇంద్రమ్మ ఇళ్ళు అన్నారు. ఇంద్రమ్మ ఇళ్ళు అవ్వంగానే మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు అంటున్నారు. ఆ రేషన్ కార్డులు నిజంగా చెప్పాలి అంటే రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అవసరం సార్. ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా గానీ ఆధార్ కార్డు ఎలా అయితే అయ్యిందో ప్రతి ఒక్కరికి, అదే విధంగా రేషన్ కార్డు కూడా కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గాని, ఆయుష్మాన్ భారత్ గాని, ఎంత మంచి స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్ ఒక 5 లక్షల దాకా ఇన్సూరెన్స్. అది అంటే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ గురించి ఒకటి చెప్పాలి మేడం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ ని యాక్సెప్ట్ కూడా చేయలేదు. సో ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, బట్ దానికి సంబంధించిన విధి విధానాలు ఏమి తెలియదు. సో అది మీరు బీజేపీ వాళ్ళ కార్పొరేటర్ లాగా బీజేపీ పార్టీ నుండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాని గురించి మీరేం చర్యలు చేపట్టారు? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. సో గాంధీ ఆసుపత్రికైనా ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ చేసుకోమంటారు. సో మీ డివిజన్ లో ప్రజల్ని ఏమైనా ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ చేయించారా? మేము చాలా చేయించామండి. మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 3 to 4,000 కార్డ్స్ చేపించాం అందరికి. మేము స్వయంగా దగ్గరుండి అందరికి కూడా కార్డ్స్ ఇప్పించడం జరిగింది. కానీ లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేయక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదన్నా చేస్తుందేమో అని చెప్పేసి మేము ఏం చేస్తాం. ఇంకొకటి, ఇప్పుడు ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని ఏ స్కీమ్ తీసుకొచ్చినా గానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్, ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే అది. కాకపోతే పేరు ఒకటి మారుస్తున్నారు, వాళ్ళ ఫోటోలు ఒకటి మార్చి ఆ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు రైతు భరోసా అన్నది, రైతు బంధు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు మేడం. ఇస్తున్నారు కదండి, కిసాన్ యోజన ఇస్తున్నారు కదా, మళ్ళీ కిసాన్ సెపరేట్ పడుతుంది అది. సో ఇది ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడారు. సో హైడ్రా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మెయిన్ గా మూసి పరివాహక ప్రాంతాలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఎన్నో ఏళ్ల నుండి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో అలాంటి వాటికి కరెంట్ కనెక్షన్ ఉంది, లోన్స్ వచ్చాయి, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఉంది, అన్ని ఉన్నాక కూడా నోటీసులు ఇవ్వకుండా వీకెండ్ లో, అది కూడా హాలిడేస్ ఉన్న రోజు వచ్చి కూలగొడుతున్నారు. సో దీనిపైన మీ పార్టీ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది. మూసీ నిద్ర పేరుతో కొన్ని కార్యక్రమాలు కూడా కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో ఈ మలక్పేట్ డివిజన్ లో అలాంటి వారికి మీరు ఎలాంటి భరోసా ఇచ్చారు? మేము మూసి నిద్ర అని మీరు అన్నారు కదా, మేము మా డివిజన్ కి, మా మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చారు. మూసి నిద్ర కార్యక్రమంలో లక్ష్మణ్ గారు వచ్చారు. ఆ రోజు ఆయనతో పాటు మేమందరము మూసి ఏదైతే వీరు బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి వాళ్ళందరితో పరామర్శించి వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు హైడ్రా అనే పేరుతోని మూసీలో ఉన్నటువంటి, అంటే మూసీ పక్కన నాలాలో పక్కన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే వీళ్ళంతా డిస్మెంటల్ చేస్తామని అన్నారో
దానికి మేము కాకుండా మేము అడ్డుపడతాము అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకొకటి అప్పట్లో అన్నారు, ప్రభుత్వం అన్నది, బుల్డోజర్లు మూసి నిద్ర చేసినా కూడా బుల్డోజర్లను వాళ్ళ మీదకి ఎక్కిస్తాము అని చెప్పేసి అన్నారు. మేము కావాలని చెప్పేసి అక్కడ మూసి నిద్ర చేసి ఎవరి మీద బుల్డోజర్లు ఎక్కిస్తారు, మేమందరము ఉంటాము రండి అని చెప్పేసి వాళ్ళకు ఒక సవాల్ విసరడం కూడా జరిగింది. ఓకే. కానీ మీకు తెలుసు అలాంటివి ఏది జరగలేదు, అది ఊరికే పేరు మాత్రమే అవన్నీ. అంటే ఏదో హైప్ కోసం క్రియేట్ చేయడం, హైప్ కోసం. నేను అదే చెప్పాను కదా, డైవర్ట్ చేస్తున్నారు, మనుషులను ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఓకే. ఈ మూసి హైడ్రా ఒకటి, మూసి ప్రక్షాళన పేరు ఉంది. దానికి 1,00,000 కోట్లు ఏదో బడ్జెట్ పెట్టుకున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మూసి ప్రక్షాళన అని ఇప్పుడు మూసిని వైడన్ చేసే దానికన్నా నిజంగా చెప్పాలి అని అంటే దాన్ని డెప్త్ గా తీసి దాన్ని ఏదైతే మూసి పక్కన ఉన్నటువంటి గోడలు ఉన్నాయో అవి రిటర్నింగ్ వాళ్ళు అంటే గట్టి బందోబస్తుతో రిటర్నింగ్ వాళ్ళు కట్టి మంచిగా దాన్ని డెప్త్ తీస్తే ప్రవాహం అనేది ఈజీగా సాగుతుంది. అలాంటివి చేయాలి అని చెప్పేసి మేము గతంలో కూడా మేము అందరికి లెటర్స్ కూడా కమిషనర్ గారికి కూడా మా దగ్గర కూడా సంకేశ్వర్ బజార్ నాలా ఉంది, ఈ నాలా అంతా మళ్ళీ మూసీ నదిలో కలుస్తాయి. ఇవన్నీ చేయాలి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అవి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. రిటర్నింగ్ వాల్ కోసం అని చెప్పేసి మేము దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయాలి అని చెప్పేసి మేము కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. సుందరీకరణ అనేది అదే చెప్తున్నారు, రిటర్నింగ్ వాల్ కట్టాలి. ఫస్ట్ రిటర్నింగ్ వాల్ కట్టినాక ఇది ఏదైతే వాటర్ ఇప్పుడు పక్కన ఉన్న ఇళ్లలోకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఈ రిటర్నింగ్ వాల్ కట్టారనుకోండి ఎటువంటి సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. మెయిన్ అండి, అది కట్టారనుకోండి ఎటువంటి సమస్య రాదు. ప్రతిపక్షంలో ఉన్న కార్పొరేటర్లకి నిధులు అన్న సమస్య ఎక్కువ ఉంది. గవర్నమెంట్ అని పాలపక్షం వాళ్ళు నిధులు అనేది అలాట్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు ఎదుర్కొన్న ఆ నిధుల సమస్యలు ఏంటి? అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇక్కడ, ఇప్పుడు కార్పొరేటర్లకి నిధులు అనేది కూడా తీసేశారు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దాని మీద ఏమైనా ఫైట్ చేశారా? కౌన్సిల్ లో మేయర్ గారితో ఏమైనా మాట్లాడారా? ఏంటి? మాట్లాడారు కౌన్సిల్ లో. మొన్న కూడా మేయర్ గారిని మాకు సపరేట్ గా కార్పొరేటర్స్ కి ఒక నిధి అనేది ఏర్పడితే ఒక బడ్జెట్ అనేది ఇస్తే, అంటే గతంలో ఇయర్లీ 1 crore బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ బడ్జెట్ ఇచ్చిన మూలాన ఏమయ్యేదంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్కులు అలాంటివన్నీ మేము చేయించుకునేటోళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఇది కూడా గవర్నమెంట్ మీద, అంటే గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యే గారితో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని పైపులు, ఇప్పుడు హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, కొన్ని చోట్ల పైపులు ఏదో తవ్వకాల్లో దాంట్లో పైపులు పగిలిపోతుంటాయి. అలాంటివన్నీ చేయాలి అని అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. టైం టేకింగ్ అనేది అవ్వడం మూలాన ఏమైతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజలంతా కూడా. ఈ బడ్జెట్ అనేది సపరేట్ గా కార్పొరేటర్స్ కి ఇస్తే అది చాలా ఈజీ, వాళ్ళకు కూడా ప్రభుత్వానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న పనులన్నిటి కూడా బిల్స్ వేయాలి, టెండర్లు ఎస్టిమేషన్ వేయాలి, టెండర్లు పెట్టాలి, అవి శాంక్షన్ అవ్వాలి అని అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న బడ్జెట్ అనేది ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు బడ్జెట్ అనేది ఇవ్వట్లేదు. ఇవ్వకున్నా కూడా మేము ప్రతి ఒక్క బీజేపీ కార్పొరేటర్ ప్రతి ఒక్కళ్ళం కూడా అగైనెస్ట్ ద గవర్నమెంట్ వెళ్ళి మేము ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని మేము పనులు చేపిస్తున్నాం. ఇప్పటిదాకా మీరు కావాలంటే మీరు ఎవరినన్నా అడగచ్చు, డివిజన్ లో గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు గానీ సీవరేజ్ ప్రాబ్లంలు గానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఇష్యూ నేను ఇక్కడ చెప్పాలి, మాకు గతంలో సీవరేజ్ వెహికల్ అనేది ఉండేది కాదు అంటే వచ్చేది ప్రతి ఒక్క రోజు వచ్చేది సీవరేజ్ వెహికల్. దట్టు ఏంటి, ఇప్పుడు మాకు మలక్పేట్ సర్కిల్ లో 6 డివిజన్స్ ఉంటాయి. ఈ 6 డివిజన్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్ నుంచి మేము వెహికల్ తీసుకొచ్చి మేము ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేసేటోళ్ళం. దానివల్ల విపరీతంగా ప్రాబ్లమ్స్ ఉండేటివి. అంటే వాళ్ళు వెహికల్స్ ఇన్ టైం చేయక ప్రాబ్లమ్స్ అనేటివి తొందరగా సాల్వ్ కాకపోయేది. దీనికి నేను ఎండి గారితో ఫైట్ చేసి, సుదర్శన్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు ఎండి గారు, ఆయనతో ఫైట్ చేసి నేను మా డివిజన్ కి ఒక వెహికల్ మినీ ఎయిర్ టెక్ వెహికల్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒక బిగ్ వెహికల్ కూడా అలాట్ చేశారు సార్. సో నేను మా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మీడియా తరఫు నుంచి వాళ్ళకు
నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే మేడం, ఇది మీది ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది మీ 5 సంవత్సరాలు. సో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎన్నికల్లో, అవి ఎంతవరకు నెరవేర్చారు? హామీలు ఏదైతే ఇచ్చామో ఇప్పటిదాకా మెయిన్ అదే సివరేజ్. ఇంతకు ముందే చెప్పాను నేను, 75% సివరేజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు 1/4 ఉంది, అది ఇప్పుడు బడ్జెట్ పెట్టాము, ఇప్పుడు అవి కూడా సాల్వ్ అయిపోతాయి. సో కొంచెము ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయిందనే చెప్పచ్చు సార్. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రోడ్ వైండింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? రోడ్ వైడింగ్ అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అదే యాక్చువల్ ఏంటంటే ప్రాబ్లము, మా దగ్గర దాదాపు 400 years పైన ఒక హనుమాన్ మందిరం ఉంది. ఆ హనుమాన్ మందిరము మన డిసిపి ఆఫీస్ దగ్గర చౌరస్తాలో ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్ పై నుంచి ఫ్లైఓవర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు అది మన సంప్రదాయము, మన హిందూ సంప్రదాయంలో ఒక గుడి పై నుంచి వెళ్ళడం అనేది మన సంప్రదాయంలో లేదు, మన హిందూ ధర్మంలో లేదు. కాబట్టి ఆ టెంపుల్ పై నుంచి వెళ్తుంది అని చెప్పేసి ఆ ఫ్లైఓవర్ ని మేము, అంటే రోడ్ వైడనింగ్ లో అది కొంచెం అవకతవకలు జరిగాయి. కాబట్టి ఆ టెంపుల్ పై నుంచి ఫ్లైఓవర్ వెళ్ళడం సమంజసం కాదు అని చెప్పేసి కమిషనర్, అప్పుడు రొనాల్డ్ రోజ్ గారు ఉన్నారు, కమిషనర్ గారికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు సార్, ఇది టెంపుల్ పై నుంచి వెళ్తుంది, ఈ ఫ్లైఓవర్ మీరు ఆపాలి అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇచ్చి మేము దాన్ని ఆపి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా మేము ప్రజలందరితోని, మా యొక్క బీజేపీ కార్యకర్తలందరితోని కూడా మేము ఒక ధర్నా కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కొంచెము ఫ్లైఓవర్ అనేది ఇటు కొంచెం జరగాలి అని చెప్పేసి మేము లెటర్స్ కూడా రిప్రజెంట్ చేసాము. రోడ్స్ వైండింగ్ లో ఇది ఒక ప్రాబ్లం ఉంది. అంటే మెయిన్ రోడ్ లో ఓకే మేడం, మెయిన్ బట్ గల్లీలో బస్తీలలో ఉన్న రోడ్స్, సో సిసి రోడ్స్ ఏమైనా వేయించారా, ఎలా ఉన్నాయి, సమస్యలు ఎంతవరకు తీర్చగలిగారు? మేము పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, అంటే దాదాపు 2021 నుంచి 23 దాకా 11 crores బడ్జెట్ తోని రోడ్స్ డెవలప్మెంట్ చేయించాం. రోడ్స్ గానీ, కమ్యూనిటీ హాల్స్ గానీ, ఏ ఉన్నన్ని డెవలప్మెంట్ చేసాం. మళ్ళీ 24 to 25 మళ్ళీ 5 crores బడ్జెట్ తీసుకొచ్చి చేయించాం. మళ్ళీ ఇప్పుడు దాదాపు మళ్ళీ ఒక, అంటే ఎంపీ కోటా మీద 1 crore బడ్జెట్ తోని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే రైట్. ఇది కాకుండా ప్రజలకి మెయిన్ గా వైద్యం ఇంపార్టెంట్. అవునండి. సో బస్తీలలో ఉన్న వాళ్ళకి వైద్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోలేదు. సో కేసీఆర్ ప్రభుత్వం ఏదో బస్తీ దాఖలను స్టార్ట్ చేసేసింది. సో అలాంటి వాటికి ఇప్పుడు బస్తీ దాఖలు పని చేస్తున్నాయా ఇక్కడ? సో పని చేయట్లేదా? చేస్తున్నాయి. బస్తీ దవాఖానాల్లో నేను తరచుగా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర, మా సైదాబాద్ డివిజన్ లో 2 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఆ 2 బస్తీ దవాఖానాలకు వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ అన్ని చెక్ చేస్తాను. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ తోని కూడా సంప్రదించి పేషెంట్స్ ఎలా వస్తున్నారు ఏంటి అని అన్ని ఎంక్వైరీ చేసి, అక్కడ ఇప్పుడు గతంలో టెస్ట్లు అనేటివి జరిగేది కాదు. ఇప్పుడు వాళ్ళతోని డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఓపెన్ చేశారు, డయాగ్నోస్టిక్ జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న మన క్రాంతినగర్ బస్తీ దవాఖానాలో మొన్నటి దాకా ఒక డాక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ SPOH మేడం తోని మాట్లాడి ఇంకొక డాక్టర్ ని అపాయింట్ చేయించాను మొన్న. ఇప్పుడు అంటే మొన్నటి దాకా కొంచెం ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు అది కూడా సార్ట్ అవుట్ అయింది. సో వైద్యంగా బస్తీ దాఖలు అయితే అవును. ఓకే రైట్. ఇప్పుడు రాజకీయాలకు వద్దాం మేడం. మెయిన్ గా ప్రజా సమస్యలు అయితే రాజకీయాల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఏం తేడా లేదండి. ఏం తేడా లేదు. ఓకే, అంటే గత ప్రభుత్వం ఎంతో కొంత పని చేసాము అంటున్నారు, వీళ్ళు అసలే పని చేయట్లేదు అంటున్నారు. అది నిజమా లేదంటే రెండు ఒకటేనా? రెండు ఒకటేనండి. ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం ఏమన్నారు, ఉద్యోగ భర్తీ చేస్తా అన్నారు. వీళ్ళు ఉద్యోగ భర్తీ చేస్తాము అన్నారు కానీ ఇప్పటిదాకా ఏ ఉద్యోగాలు కాలేదు. ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు,
డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వీళ్ళు ఏదైతే స్కీములు పెట్టారో దానికి ఒకటి ప్లస్, అంటే ఇప్పుడు ఆఫర్ ఇస్తారు చూడండి 1+1, ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ఏది చెప్పారో దానికి వీళ్ళు 1+1 అని చెప్పేసి స్కీములు పెట్టేసి వీళ్ళు అదే బాటలో నడుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నారు. అయితే బీజేపీ ఒక స్టాండ్ బీసీ నినాదం మేడం. సో బీసీ నినాదం బీజేపీ తీసుకుంది. గత ఎన్నికల్లో కూడా ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని కూడా చెప్పింది. ఇప్పుడు నిన్న మొన్న గవర్నమెంట్ బీసీ కులగణన అనేది రిలీజ్ చేసింది, డేటా సర్వే చేసి ఒక నెల రోజులు సర్వే చేసిన తర్వాత రిలీజ్ చేసిన డేటా. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, బీసీ జనాభా తగ్గించారు అనేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇది కులగణన అనేది కరెక్ట్ కాదండి. ఇది ఒక ఇప్పుడు మనము భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబం లాగా ఉంటాం, అందరం కుటుంబం లాగా ఒకటే కుటుంబం లాగా ఉంటాం. ఆ కుటుంబంలో వీళ్ళంతా ఒక చిచ్చు పెడుతున్నారు, బీసీ అని చెప్పేసి చిచ్చు పెడుతున్నారు వీళ్ళు. బీసీలు అయితే ఏమి ఇప్పుడు ఆల్రెడీ చిచ్చు పెడుతున్నప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటుంది కదా. అవును సార్, సీనియర్ అని కాకుండా బీసీనే ముఖ్యమంత్రి చేస్తానని, మంచి పని చేసే వాళ్ళని చేస్తానని చెప్పట్లేదు కదా. బీజేపీ కూడా కుల ప్రస్తావన తీసుకొస్తుంది కదా. మరి కులగణన అనేది ఒక డైవర్షన్ కోసం చేస్తున్నారండి. ఇది కులగణన అనేది దేనికోసం అసలు? మీరు అన్నారు నరేంద్ర మోడీ గారు కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నారు అని అంటున్నారు కదా మీరు. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఏ ఒక్క వర్గానికి కూడా మనము ఇది చేయకుండా అందరినీ కలుపుకోపోవాలి అని చెప్పేసి ఒక దాంతోనే ఆయన బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఏమన్నారు అని అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస అని అన్నారు. ఇవన్నీ అనడంలో ఏంటి ఆయన దృష్టి? మనమందరము ఒకటే కులానికి చదివిన వాళ్ళం, మనమందరం కూడా భారతీయులం, మనమందరం ఇదే అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పేసి ఆయన అందరినీ కలుపుకోపోవాలి అని చెప్పేసి ఆ దృష్టితోని అన్నారు గాని ఆయన వేరే ఏ ఉద్దేశంతోని అనలేదు. ఇప్పుడు 2025 మీ పదవి కాలం అయిపోతుంది. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? చేస్తే ఎలాంటి ప్రణాళికలు చేసుకుంటున్నారు? మా పార్టీ అధిష్టానము ఎలా నిర్ణయిస్తే మేము ముందుకు వెళ్తామండి. వారి ఎలా ఆదేశిస్తే మేము అంగీకరిస్తాం. అంటే లాస్ట్ టైం 44 సీట్లు మీరు గెలిచారు, 48 సీట్స్. సో 48 సీట్స్ తో గెలిచారు. ఈసారి మేయర్ పదవి మీకే అని బీజేపీ నాయకులు అంటున్నారు. సో అది తప్పకుండా వస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? తప్పకుండా అండి. ఈసారి ఎట్టి పరిస్థితిలో మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి మేము తప్పకుండా అధిక సంఖ్యలో మేము ఇంకా ముందుకు దూకుతామని చెప్పేసి మేము అందరం కూడా గంటాపదంగా చెప్తున్నాను. ఇంకొకటి, ఈసారి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేము మేయర్ పదవిని మేము స్వాధీనం చేసుకుంటాము. ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం, తప్పకుండా చేసుకుంటామండి. ఓకే. మీ భవిష్యత్తు అంటే మేయర్ తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? భవిష్యత్తు ప్రణాళికలు అంటే మేము సేవ చేయడానికనే మేము కంకణం కట్టుకున్నాము అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను, పార్టీ అధిష్టానము ఎలా నిర్ణయిస్తే మేము కట్టుబడి ఉంటాం. ఇంకా వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదున్నా గానీ మేము తూచా తప్పకుండా పాటిస్తాము. ఇంకా మున్ముందు కూడా ఇంకా ప్రజా సేవలు చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అదే విధంగా మేము ముందుకు వెళ్తాము, ఇంకా ప్రజా సేవలోనే ఉంటాము. ఆల్రెడీ మా సార్ కూడా చెప్పాను మీకు, ఆయన తన బ్యాంక్ జాబ్ కూడా రిజైన్ చేసి ప్రజా సేవలో ఉన్నారు. నేను కూడా అదే విధంగా ఆయన అడుగుజాడలలో నేను కూడా పయనిస్తాను అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మా బాబు కూడా డాక్టరు, తను కూడా తన సేవలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నాడు. ఎవరు తన క్లినిక్ కి వెళ్ళినా కూడా తన సర్వీస్ తనకిచ్చి ఉచిత సేవలు కూడా చేస్తున్నాడు. మేమందరం కూడా కుటుంబం అంతా కూడా ప్రజా సేవలో మేము నిమగ్నమై ఉన్నాము. ఇంకా మున్ముందు ఇంకా కొనసాగిస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే మేడం. సో మీరు మీ ప్రజాసేవని ఇలాగనే కొనసాగించాలని, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ మీ స్థానాన్ని కొనసాగించాలని వైబ్ న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైంని ఇచ్చి మాకు మీ
డివిజన్ లో జరిగిన అభివృద్ధి గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. వైబ్ న్యూస్ వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనేటట్టు చేసినందుకు మీ టీం అందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీ ఏదైతే మీ ఛానల్ ఉందో ఇంకా అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎల్లవేళలా ఆ భగవంతుడు మీకు తోడుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.